హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసంలో తోటల్లో పెట్టుకునే ఉసిరి చెట్టు భోజనాలు చాలా ప్రత్యేకమైనది కదండి. ఈ ఆచారం చాలా పవిత్రమైనది. ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువు నివాస స్థానం అని పురాణాలు చెప్తాయి కదండి. కార్తీక మాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైన నెల కదా. కావున ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తికి సంబంధించి ఈ ఉసిరి చెట్టు దగ్గర భోజనం చాలా మంచిదండి. ఈ నెలలో ఉసిరి చెట్టు కింద దీపం వేయడం, పూజ చేయడం, భోజనాలు చేయడం మహాపుణ్యకరం అండి. ఆరోగ్యానికి సంబంధించి ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది కదా. దానివలన శరీర శుద్ధి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే పుణ్యానికి సంబంధించి ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం అనేది విష్ణు పూజ చేసినంత పుణ్యం. పితృదేవతలకు సంతృప్తి కలుగుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. ప్రకృతి వాతావరణంలో ఉసిరి చెట్టు నీడలో భోజనం చేయడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది. కార్తీక మాసంలో కార్తీక శుద్ధ దశమి నుండి పౌర్ణమి వరకు ఏ రోజైనా చేయొచ్చు. ముఖ్యంగా కార్తీక శుద్ధ ద్వాదశి, ఉసిరి ద్వాదశి రోజు చాలా శుభమండి. మీకు వీలైతే ఎప్పుడు కుదిరితే అప్పుడు, ఎక్కడ వీలైతే అక్కడ భోజనాలు పెడితే ఖచ్చితంగా చేయడం మర్చిపోవద్దు. మా ఊర్లో అయితే ఈ విధంగా భోజనాలు పెట్టుకున్నామండి. వచ్చిన వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్గా ఆడవాళ్ళందరికీ ఇలా మ్యూజికల్ చైర్ ఆడిపించారు. చక్కగా ఆడవాళ్ళందరూ కూడా పాల్గొన్నారండి. తర్వాత మరో పక్క స్వాములకు కూడా భోజనాలు పెట్టారండి. వాళ్ళకి ప్రత్యేకంగా వండించి చేశారండి. మరో పక్క పిల్లలు ఎంజాయ్ చేయడానికి డ్యాన్స్ ప్రోగ్రాం కూడా పెట్టారు. ఒక పక్క డీజే సాంగ్లు వేస్తూ మరో పక్క పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. మరో పక్క భోజనాలు కూడా జరిగిపోతూ ఉన్నాయండి. చాలా చక్కగా జరిగింది. వాతావరణం కూడా మాకు చక్కగా సహకరించిందండి. చక్కగా జనాలు అందరూ వచ్చి తృప్తిగా భోజనం చేశారు. మీరు చూడొచ్చు ఎంత జనం వచ్చారో. పామాయిల తోటలో పెట్టుకున్నారండి మొత్తం మా ఊరికి సంబంధించి ఉసిరి చెట్టు భోజనాలు. తర్వాత కోలాటకం కూడా వేయించారండి. ఇక్కడ చూస్తే పిల్లలతో ఎంత చక్కగా కోలాటకం జరుగుతుందో చూడండి. వచ్చిన జనాలు చూస్తూ చక్కగా భోజనాలు చేస్తూ చాలా రిలాక్స్గా ఎంత బాగా ఎంజాయ్ చేశారండి. రోజు ఇలా కుదరదు, చక్కగా పనులు మానుకొని వచ్చి చాలా బాగా వీక్షించారు. ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం అంటే భక్తితో సహజ వాతావరణంలో భోజనం చేయడం అండి. ఇది భౌతిక, మానసిక, ఆధ్యాత్మికంగా శుభప్రదం. అందరూ కూడా చక్కగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేశారండి. మీరు కూడా మీ ఊర్లో ఉసిరి చెట్టు భోజనాలు చేసినట్లయితే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.